వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. ఏటి గైరంపేటలో స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీ ఇవ్వాల్సిన పింఛన్ ఆదివారం కావడంతో ఈ నెల 30న పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత వైసీపీ హయాంలో 2 లేక 3 రోజులు పింఛన్ పంపిణీని చేసేవారు. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్ 4,000కు పెంచి ఒకే రోజు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని అయ్యన్న పాత్రుడు వివరించారు. అలాగే వలస ప్రాంతాలకు పనులకు వెళ్లే వారికి 3 నెలల పింఛను ఒకేసారి తీసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణించిన వెంటనే మరుసటి నెల నుంచే అతని భార్యకు పింఛను అందేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 150 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం 60 కోట్లు మంజూరు చేయించామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది. చాలా సంతోషం. అధికారులు కూడా గతంలో పెన్షన్ ఇవ్వాలంటే 2-3 రోజులు పెట్టింది. అలాంటిది ఒకే రోజులో మొత్తం టోటల్ పర్సంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే కాదు, అధికారులు స్టాఫ్ అందరూ కూడా ఒకే రోజులో పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు బ్రేక్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అధికారులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖుని నేను పెన్షన్ ఇస్తా అన్నారు. 1వ తారీఖుని పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈ నెల ఈరోజు ఏమైందంటే రేపు 1వ తారీఖు, రేపు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి 30వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తాం. తీసుకోకపోయినా 3 నెలలు ఒకసారి తీసుకోవచ్చు. అక్కడ పై ఊర్లు ఉంటారు కదా, విశాఖపట్నంలో, హైదరాబాద్ ఉంటారు కదా, ప్రతి నెల రాలేరు. అది 3 నెలలకు ఒకసారి 3-4 12,000 తీసుకోవచ్చు. అసలు హైదరాబాద్ రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. అదే 3 నెలలకు ఒకసారి వచ్చారనుకో, 3 నెలలది ఒకసారి 12,000 ఇచ్చి వచ్చారు. అది కూడా చెప్పాలి. మరి అది కొంతమంది హైదరాబాద్లోని ఎక్కడైనా ఉంటున్నారు చెప్పారు కదా సార్. తర్వాత ఇంకోటి, భర్త చచ్చిపోయాడు అనుకో, ఇవాళ మరుసటి రోజు నువ్వు భార్య పైన ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ మంత్ వచ్చేస్తాం. ఇంతకుముందు అప్లై చేసుకోవడం 4-5 నెలల సంవత్సరం పట్టింది. అలా కాదు, చచ్చిపోయిన మరుసటి రోజునే భార్యకు వచ్చేస్తుంది. తీసుకుంటే భార్యకు వచ్చేస్తుంది.